Life is very short, Abba. Always be happy. వీడేటి వీడియో ఆన్ చేసి పాటలు పాడుకుంటున్నారు అనుకుంటున్నారా? ఎంతసేపు తినడం పడుకోవడం తెల్లారిందే జాబ్స్, ఇదేనా లైఫ్? ఆల్రెడీ సగం జీవితం సంకనాగిపోయింది. ఇంకెన్ని రోజులు బతుకుతామో మనకే తెలియదు. ఇప్పటికైనా ఏదైనా చేద్దాం కొత్తగా. మీ సంగతి నాకు తెలీదు, నేనైతే కొత్తగా చేద్దామని ఫిక్స్ అయిపోయా. ట్రావెలింగ్ చేద్దామని. ఎన్ని రోజులు ఉంటానో తెలియదు కదా, ఉన్నన్ని రోజులు మంచి మెమొరీస్ క్రియేట్ చేసుకోవాలి. మా ఫ్రెండ్ గాడు న్యూ ఇయర్తో పిక్నిక్ వెళ్దామని ప్లాన్ చేశాడు. పిక్నిక్ అనగానే నాకు వెంటనే ట్రావెలింగే గుర్తొచ్చింది. సరేలే న్యూ ఇయర్తో స్టార్ట్ చేసేద్దామని, మహేంద్రగిరి వెళ్దాంరా, నైట్ స్టే చేద్దాం, మార్నింగ్ కొండెక్కి సన్ రైజ్ చూద్దాం, బాగుంటుంది అని అనుకున్నా. వాడు ఓకే అన్నాడు, అన్నీ సర్దేశాం, ఇంట్లో గారు చెప్పేశాం. మళ్ళీ వాడు షాక్ ఇచ్చాడు, రే నాకు అవ్వదు, మరి నేను రాలేను అని. ఇంట్లో అందరికీ చెప్పేశాను, అన్నీ రెడీ చేసేసాను, ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా. ఎలాగా ట్రావెలింగ్ చేస్తున్నాను, చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఇప్పుడే స్టార్ట్ చేసి ఒంటరికే స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఏటైతే దావని వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయ్యా. మిగతా చెప్పే ముందు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మొత్తం చాలా చేశాను, అవన్నీ తెలియాలంటే లాస్ట్ వరకు చూడండి. పెద్దదైపోయిందని 2 పార్ట్లు చేస్తున్నాను, పార్ట్ 1 పార్ట్ 2. చూడండి ఇంట్రెస్ట్గా, కొద్దిగా సపోర్ట్ చేయండి. మీరు అందరూ ఉన్నారని ధైర్యంతోనే ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తున్నాను, ఓకేనా? తర్వాత ఏమైందో డైరెక్ట్ వీడియోస్లో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 31st నైట్, టైం వచ్చి 8 అవుతుంది. ఇంకా కొన్ని గంటలే ఉంది కొత్త సంవత్సరానికి 2026లో అడుగు పెట్టడానికి. నేను నా సోలో ట్రావెల్ ని స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వెళ్తున్నాను మహేంద్రగిరి. నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ సన్ రైజ్ చూసి కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తాను. నేను కొత్త సంవత్సరంతో కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ట్రావెల్ ఇలా చేస్తున్నప్పుడే నాకు ఒక మంచి ఐడియా వచ్చిందంటే ఏంటంటే, ఎలా అయినా వెళ్దామని ఫిక్స్ అయిపోయాను, ట్రావెలింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను కాబట్టి, అంటే కొద్దిగా మ్యాడ్లా ఫిక్స్ అయిపోయాను కాబట్టి అప్పుడే నాకు ఐడియా వచ్చింది. యూట్యూబ్ ఛానల్ పేరు మ్యాడ్ ట్రావెల్ అని పెడదామని. ఇప్పటివరకు చాలా పేర్లు అనుకున్నాను, ఏది పెట్టాలో అర్థం కాలేదు. కానీ ఇలా వెళ్తున్నప్పుడు నాకు ఇంకా ఐడియా వచ్చింది, మ్యాడ్ ట్రావెల్ అని పెడదామని ఫిక్స్ అయిపోయా అంతే. చీకటప్పుడు కొండ ఎక్కాలి అని ఫిక్స్ అయితే మాత్రం కన్ఫామ్గా లైట్ ఉండే బండి మాత్రం చూసుకోండి, ఎందుకంటే తోవలు ఒక తిన్నలేవు, ఏమైనా జరగవచ్చు అన్నమాట. చాలా డేంజరస్గా ఉన్నాయి తోవలు. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. వాడు నేను రాలేను అనేసి అనేగాన నేను ఎలాగైనా వచ్చేద్దామని ఫిక్స్ అయిపోయి వచ్చేసా. బస్సులు ఉంటాయి కదా, బస్సుకి వెళ్ళిపోవచ్చు అని వచ్చేసా. ఇక్కడికి వస్తే బస్సులు లేవు. ఇంకా ఏం చేయాలి, బుర్ర పాడైపోయింది. ఇంకా నానా తంటల కింద మీద పడి ఎలాగోలాగా బైక్ ఒకటి సెట్ చేసుకున్నా. చాలా కష్టపడ్డంలే, బైక్ వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా నానా తంటలు పడి బైక్ సెట్ చేసుకుని అప్పుడు ఇవంతా జరిగిందనమాట. మీరు మాత్రం వచ్చేటప్పుడు అన్నీ రెడీ చేసుకుని రండి. మీదకి వచ్చేటప్పుడు ఫుల్ చలి ఉంటుంది బాగా. స్వెటర్స్, దుప్పట్లు, వీలైతే క్యాంపింగ్ బ్యాగ్, అదే క్యాంప్ వేసుకునేడానికి అవన్నీ, టెంట్లు ఇవన్నీ తెచ్చుకోండి. ఎందుకంటే పైన రూమ్స్ ఉంటాయో లేదో తెలియదు. అది చూడండి, అందరూ వచ్చి ఉన్నారు, వ్యాన్స్ గట్రా వచ్చున్నాయి. నేను ఒక్కనే వచ్చాను అనుకున్నాను, కానీ ఇక్కడ చాలామంది వచ్చారనమాట. నేను వచ్చేసరికి తర్వాత ఇంకా చాలామంది వచ్చారు. ఇక్కడ చూడండి, టెంట్లు కొంతమంది వేసుకున్నారు. ఇంకా పైకి వెళ్ళడానికి ఎక్కడితో ఆపేశారు మాకు. మార్నింగ్ 4 నుండి 5కి తీస్తారంట, అప్పుడు వెళ్ళవచ్చంట పైకి. ఇక్కడ షాప్స్ కూడా చాలా ఉన్నాయి, అన్నీ దొరుకుతున్నాయి చాలా వరకు. డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ, మనం తినే స్నాక్స్ గట్రా అన్నీ దొరుకుతున్నాయి. మార్నింగ్ టిఫిన్స్ కూడా దొరుకుతున్నాయి, బాగున్నాయి. అంతా ఓకే, ఇక్కడ పర్లేదు, బాగానే ఉంది.
చలి మాత్రం బీభత్సంగా ఉంది. స్వెటర్స్ మస్ట్ అండ్ షూట్గా తెచ్చుకోండి. చలి అయితే విపరీతంగా ఉంది. గ్లౌజులు కూడా తెచ్చుకోండి. గ్లౌజులు, సాక్స్లు అన్నీ తెచ్చుకోండి. చూసారు కదా, మొత్తం చలి, మొత్తం మంచు అనమాట. ఫుల్గా ఏం కనిపించట్లే. ఈ లైట్లు బట్టి కనిపిస్తుంది కానీ లేకపోతే ఏం కనిపించట్లే. లేడీస్ కూడా చాలామంది వచ్చారబ్బా, ఫుల్గా వచ్చారు. జనాలు అయితే ఫుల్గా వచ్చారు. ఇక్కడ ఇప్పుడు లేరు కానీ మార్నింగ్ అయితే ఇంకా ఫుల్ జనాలు ఉన్నారు. ఓకేనా. ఇప్పుడు మా ఇంటికి వస్తే ఫుల్ మంచు అయితే చుట్టుపక్కల ఉంది. మీరు టెంట్లు, గింట్లు, క్యాంపింగ్లు తెచ్చుకోకపోతే ఇలాంటివి ఉన్నాయి అక్కడ అలాంటి దగ్గర ఎక్కడైనా నీట్గా పడకేస్తే బెటర్. కొంతమంది టెంట్లు వేసుకున్నారు. నేనైతే చూశాను ఇక్కడ కొద్దిగా బాగుందని చేప ఒకటి తీసుకున్నాను కదా, ఇక్కడ టెంట్ వేసాము. ఇంకా టెంట్ అంటే టెంట్ కాదు, అదే చేప పరుచుకున్నాను. దుప్పట్లు తెచ్చుకున్నాను కదా, పడుకుందాం. ప్రస్తుతానికి ఇప్పుడే తిన్నాను. కొద్దిగా ఇటు వాక్ చేద్దాం. మొత్తం చలి, ఫుల్ మంచు అయితే ఫుల్ కప్పేసింది. ఎక్కడ ఇంత వేడి కనిపించట్లేదు. లైట్ల వల్ల ఏదో కనిపిస్తుంది అంత. అలా పెరుగుతున్నారబ్బా. ఇక్కడ వరకే లాస్ట్ బైకులు ఎక్కడితో ఆపేశారు. ఇక్కడ నుండి నడుచుకుని వెళ్ళడం అందరూ. ఇంకా అక్కడ బైకులు పార్క్ చేసేసి ఇంకా నడుచుకుని వచ్చారు. కార్లు అయితే ఇంకొద్ది ముందుకే ఆగిపోయాయి. చాలా వరకు పైకి వచ్చాం. మంచి అయితే అందరు అక్కడ ఉన్నారు కింద. నేను ఒక్కడినే ఇలా పైకి ఎక్కేస్తున్నాను. ఇంకొంచెం ఉంది చూడండి, లొకేషన్ అదిరిపోయింది కదా. ఇంకొంచెం పైకి ఉంది, ఎక్కేద్దాం. పైన పెద్దగా ఎవరు లేరు. నేనే మొదట కావచ్చు, చెప్పలేం. ఇంకెవరైనా ఉండొచ్చు. ఇదిగో చూడండి, అందరూ అక్కడ ఉన్నారు. ఇంకా సూర్యుడు బయట రాలేదు. టైం 6 అవుతుంది. చూద్దాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్! హ్యాపీ న్యూ ఇయర్ గైస్. మొత్తానికి పైకి అయితే వచ్చేసాము. మన భీమా గుడి. ఇప్పుడు భీముడు కట్టించాడట. రాసింది భీమా అని. మేబీ ఇందులో ఏముందో చూద్దాం. ఓ, ఇందులో శివుడు ఉన్నాడు. చెప్పులు తీకంట మొక్కేస్తున్నాను. శివ ఏమనుకోకు. నేను అక్కడనే అనుకుంటా. చూసారా ఎంతమంది ఉన్నారా. ఇంకా సూర్యుడు అయితే బయట రాలేదా. మనం అలా మొత్తం ఒకసారి చుట్టొద్దాం. పైన ఎలా ఉందో ఏంటో. ఏదో మేఘాలలో తేలుతున్నట్టు చాలా బాగుంది. బాహుబలిలో లొకేషన్ లాగా ఎంత బాగుంది. మంచిగా అదిరిపోయింది. పైన ఒక భీముడు కూడా ఉంది. ఇంకొద్ది కిందకి ఇంకో 2-3 గుళ్ళు ఉంటున్నాయి. చూద్దాం. తావ అయితే బాగుంది, నీట్గా చూడొచ్చు మీరు. ఓకే, సూపర్గా ఉంది. ఇదైతే బాగుంది రావడానికి. గట్రా ఇక్కడ జెండాలు గట్రా కట్టు ఉన్నారు. చాలామంది వస్తున్నట్టు ఉన్నారు ఇక్కడికి బాగా. అందుకే బాగా డెవలప్ అయింది. ఓకే, చెప్తారు కదా, ఏవో కోరుకుండా ఆయిల్ పేరుస్తారని అలా పేరుస్తున్నారు. మంచిదాట. మనము పేరుద్దామా, అవసరమా? సరే పేర్చేద్దాం. పెట్టేస్తాం. ఇంకా 5 రాయలు పెట్టాం. టంగ్ టంగ్ అని వస్తుందంట.
మీరు రాయి కొట్టి చూద్దాము అలా వస్తుందా లేదా అని. ఇది రావట్లే, ఇది సౌండ్ వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది. అవును కదా. టంటంగా సౌండ్ వచ్చి రాయి ఎక్కడ ఉందని కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రేమ కొండ ఉంది కదా, అలా కొద్ది ముందుకు వస్తే ఇక్కడ ఉందప్ప. మీరు ఎప్పుడైనా మా ఇంటి దగ్గర వస్తే ఈ సౌండ్ వచ్చే రాయిని చూడండి, మిస్ అవ్వకుండా. బాగుంది, ఓకేనా? మిస్ అవ్వకండి. ఓం నమః శివాయ. శివుడు ఉన్నాడు. ఇప్పుడు భీముడు తెచ్చాడు కదా, మంచి సెట్ చేశారు. లాస్ట్ కొండ అబ్బాయికి ఎక్కేద్దాం, చూద్దాం ఎలా ఉందో. ఎక్కడ వస్తుండదు. అదిగో మన సూర్యభగవానుడు కూడా రావడానికి రెడీ అయిపోయాడు. ఇంకా రాలేదు, అదే వచ్చేస్తున్నాడు. ఓకే, మంచి టైంలో పైకి వచ్చాము మనం కరెక్ట్గా. మీకు మంచి లొకేషన్లో కూడా ఉన్నాం. అది తిరిగింది కదా లొకేషన్. సూర్యుడు వచ్చిన తర్వాత ఇంకా బాగుంది, గోల్డెన్ కలర్. ఇటు ఆ గోల్డెన్ కలర్ వెళ్తుంది చూడండి. అన్నం పెరిగిపోయింది, అయిపోయింది. దిగిపోతున్నాను ఇప్పుడు. మీరు చూస్తున్నారు కదా, అందరు ఎక్కుతున్నారు. మనకు అయిపోయింది, ముందు ఎక్కేసాం కదా. ముందు ఒక అందం అయితే సూర్యుడు వచ్చాక చూడండి వెలిగిపోతుంది. పైకి వచ్చి తిరిగి నేను దిగుతున్నాను, ఎంత జనాలు ఎక్కుతున్నా చూడండి. రైట్ వే. నేను మార్నింగ్ ఎక్కేసాను, అది రాంగ్ వే, బట్ నాకు అది నచ్చింది. ఇది కొండ ఎక్కుతున్న ఫీల్, ఇది కొద్దిగా మెట్లు ఎక్కుతున్నట్టు ఫీల్. అదే ఎక్కేటప్పుడు ఇలాగ మోటివేషన్గా ఆంజనేయ స్వామి ఉంటాడు, అంటే ఎక్కడానికి ఈజీ అవుతుంది మనకి. ఇంకా ముందుకుంది వెళ్దాం. ఇక్కడ రాయలు గట్టి పెట్టున్నారు. ఫోటోలు పిచ్చి నువ్వు ఎప్పుడు చూడు. ఇప్పుడు ఎక్కుతున్నారు చాలా మంది. నాకు అడిగితే తొందరగా ఎక్కిపోతే బాగుంటుంది చూడడానికి. చీకటికి ఉన్నప్పుడే ఎక్కేయాలి, సూర్యుడు రాకముందు బాగుంటుంది. అప్పుడు అటువైపులో ఎక్కడం వల్ల ఇవన్నీ మనం మిస్ అయ్యాం. ఏవో చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి, అవన్నీ తయారు చేసినవి అనుకుంటా చిన్నగా. అవన్నీ రాయిలు పెట్టి శివుడు అనుకుంటా. ఓకే, యుధిష్ఠిర్ టెంపుల్ అంట. యుధిష్ఠిర్ టెంపుల్ లోపలికి వెళ్దాం. సూది ఎలా గుడి కదా. ఓం నమః శివాయ. ఇది కూడా ఉంది, ఇంకా ఇటువైపు ఎటు ఉంది. ఏ మామూలుగా ఉంది ఇది, అయితే ఏముందబ్బా. సూలే కట్ట వచ్చేస్తాను. ఏదో ఇల్లుగా అలా పాత నొయ్యి అనుకుంటాం. అవి నీరు కూడా ఉన్నాయి పైన, నీచో గొయ్యో తెలీదు, ఏదో అయితే ఉంది. బ్రిడ్జ్ వరకు నడుచుకొని వచ్చిన తర్వాత ఇలా వెళ్ళి అలా ఎక్కాను నేను. సో కొద్దిగా ఈజీ అనిపించింది, బట్ ఇలాగ రైట్ వే ఎలా ఉంది. యుధిష్ఠిర టెంపుల్ ఉంది కదా, మన మహాస్మతి గుర్తులాగా ఉంది, బట్ యుధిష్ఠిర టెంపుల్ అది.
ఇలా వెళ్తే నీట్గా వెళ్ళిపోవచ్చు పైకి. అక్కడ వరకు వెళ్ళాలి. అది భీముడి కొండ. ఆ తర్వాత ఇంకో 2-3 కొండలు ఉన్నాయి, ఇందా చూసేసారు కదా. ఎస్, నేను అలా దిగిపోయాను. కానీ ఇక్కడ ఏదో స్టాచ్యూ ఉంది, ఏదో స్టాచ్యూ, నాకు కరెక్ట్గా తెలియదు. మళ్ళీ ఇప్పుడు అంత అయితే ఎక్కలేను, సో మీకు అందుకే జూమ్ చేసి చూపించేసాను. పొద్దున్న వచ్చేసప్పటికి అందరు ఇక్కడే ఆగిపోయారు చాలామంది. నేనేమంటానంటే కొద్దిగా బేగే వచ్చేస్తున్నారు కాబట్టి వీలైనంత వరకు తావు చూసుకొని, నా వీడియో ఎవరైనా చూసినట్టుంటే నేను చెప్పినట్టు ఇలా వెళ్ళిపోతే ఆ తావులు వెళ్ళి పైకి వెళ్ళిపోవచ్చు. సో పైకి వెళ్ళిపోయి సూర్యుడు రాకముందే పైకి వెళ్ళిపోతే బెటర్. ఓకే, ఇటు కూడా ఏదో కొండ ఉంది, నేను వెళ్ళలేదు, పైన ఉందో మరి తెలీదు. అవన్నీ అయితే తిరిగేసా. ఈ కొండ కూడా వీలైతే చూడండి, ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కలేను. ఓకే, ఇక్కడ నుండి వ్యూ చూడలేదు కదా, ఇది కూడా మీకు చూపించేస్తా, చూసేయండి. అప్పుడు చీకటిగా ఉందని తీసాను వీడియో, చీకటి కనబడలేదు. కానీ పైన అయితే మస్ట్ అండ్ షుడ్గా పైకి అయితే వెళ్ళండి. పైన వ్యూ మామూలుగా లేదు. ఇది ఇటు వేరే రూట్ ఏదో ఉంది, మనము ఇవన్నీ ఎక్కాం. ఇక్కడ నుండి దగ్గర దగ్గర 5-6 కిలోమీటర్స్ ఉంది పైకి. కానీ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా, వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి. రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి, చీకట్లో అయితే మరీ జాగ్రత్తగా రండి. పాములాగా ఎలా తిరిగేసి ఉన్నాయి రోడ్లు, చాలా దారుణంగా ఉన్నాయి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, ఎందుకంటే ముందుకు ఇంకా వీడియోస్ చేస్తాను కదా. ఇంకా పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీక్ కల్లా మ్యాక్సిమం పోస్ట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.